కర్నూలు జిల్లా చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన బైకర్ శివశంకర్పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే డివైడర్ను బైక్ ఢీకొట్టినట్లు ఎర్రిస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు. డివైడర్ను ఢీకొట్టి ఇద్దరు కింద పడిపోయినట్లు ఎర్రిస్వామి చెబుతున్నాడు. తాము ప్రయాణిస్తున్న బైక్ను బస్సు లాక్కెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి చెబుతున్నాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాలలోని మార్చిరి వద్ద ఉన్నాము. ఇక్కడైతే ఉదయం నుంచి ఒక హడావిడి అయితే కనిపిస్తుంది. ఎందుకు పోలీసులు కానీ అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వీరందరూ కూడా కర్నూలు ఎస్పీ కూడా ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపట్లో కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కూడా ఇక్కడికి వస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైతే 18 మృతదేహాలు ఉన్నాయో ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందినటువంటి వారి మృతదేహాల నుంచి నమూనాలు సేకరించి DNA టెస్ట్ కోసం మంగళగిరికి పంపించారు. మంగళగిరి నుంచి రిపోర్ట్లు ఇవాళ ఉదయం వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. దీన్ని పోలీసులు కూడా దాదాపు నిర్ధారిస్తున్నారు. అవును, రిపోర్ట్లు వచ్చాయి. వారిని మ్యాచ్ చేసి వారి బంధువులకి మృతదేహాలను అప్పగించే ప్రక్రియ మరికొద్దిసేపట్లోనే జరుగుతుందని చెప్పి పోలీసులు అధికారులు చెప్తున్నారు. దీనికోసమనే మొత్తం పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. పోలీసులు అధికారులు అయితే అది మ్యాచింగ్ కోసం అని చెప్పి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈ రిపోర్ట్లు అయితే DNA రిపోర్ట్లు వచ్చినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే నిన్నటి వరకు 18 మంది మృతదేహాలకు సంబంధించిన బంధువులు వారి DNA కోసం అని చెప్పి శాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఇంకొకరు రాత్రి మా నాన్న చనిపోయారని చెప్పి భరత్ అనేటటువంటి వ్యక్తి చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి తమ 19వ వ్యక్తి ఎవరైతే మృతి చెందాడో అన్నోన్ బాడీగా పోలీసులు గుర్తించారు నిన్నటి వరకు. అయితే అతని వివరాలు కూడా ఇప్పుడే రాత్రి వచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అతను త్రిమూర్తులు అని చెప్పి వారిది చిత్తూరు జిల్లా అని చెప్పి చెప్తున్నారు. ఆ త్రిమూర్తులు కుమారుడు భరత్ అనేటటువంటి వ్యక్తి వచ్చి DNA టెస్ట్ కోసం వారి నమూనాలు కూడా ఇచ్చినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లోనే లేకపోతే సాయంత్రంలోగా ఈ ప్రక్రియ అంతా పూర్తయి ఈ మృతదేహాలని బంధువులకు అప్పగించే ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా పోలీసులు కానీ అధికారులు కానీ అందరూ అప్రమత్తమయ్యారు. అవన్నీ కూడా ఈ ప్రక్రియ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఆ మృతదేహాలు వారి DNA ఇవన్నీ మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయిన తర్వాత అప్పగించే అవకాశం ఉంది. అయితే ఇది కాకుండా లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని వస్తున్నాయి. ఉదయం ఎవరైతే నిన్న ప్రమాదానికి కారకుడయ్యాడో శివశంకర్ అనేటటువంటి ద్విచక్ర వాహనదారుడు, ఆ శివశంకర్ స్నేహితుడు ఉదయం ఉలిందకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎర్రిస్వామి ఒక కంప్లైంట్ చేశాడు. ఈ కంప్లైంట్లో మొన్న జరిగిందంతా కూడా ఈ కంప్లైంట్లో వివరించాడు. ప్రధానంగా నేను నా స్నేహితుడు ఇద్దరము మద్యం సేవించి వేకువజామున 2 గంటలకి లక్ష్మీపురం నుంచి బయలుదేరి 2:23, 2:24 ప్రాంతంలో హెచ్పిసిఎల్ పెద్ద టేకూరు దగ్గర ఉన్నటువంటి హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ పెట్రోల్ 300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నాము. అక్కడ నుంచి చాలా వేగంగా నా ఫ్రెండ్ శివశంకర్ ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ద్విచక్ర వాహనాన్ని నడపడం వల్ల వర్షంలో బండి స్కిడ్ అయిపోయి డివైడర్ను ఢీకొట్టిన వెంటనే నా స్నేహితుడు చనిపోయాడు. తర్వాత నాకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో మృతి చెందిన నా స్నేహితుడిని నేను పక్కకు లాగాను. ఈలోపు వేరే వెహికల్ వచ్చి దాన్ని ఢీకొట్టింది. కింద పడిపోయినటువంటి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఢీకొట్టింది. అది ఆ ద్విచక్ర వాహనం వేరే వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడిపోయింది. రోడ్డు మధ్యలో పడిపోవడంతో కావేరీ ట్రావెల్స్ బస్ వచ్చి దాన్ని ఢీకొట్టి అగ్ని ప్రమాదానికి కారణమైందని చెప్పి స్పష్టంగా ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదొక లేటెస్ట్ అప్డేటు. ఇది కాకుండా కొన్ని నిమిషాల క్రితమే ఇంకొక రిపోర్ట్ వచ్చింది.
ఎవరైతే ఈ శివశంకర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ శివశంకర్ మద్యం సేవించాడా లేదా అనే దాని మీద కూడా ఫోరెన్సిక్ రిపోర్టు కొద్దిసేపటి క్రితమే వచ్చింది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్లో స్పష్టంగా మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని నడిపినట్లుగా, మృతి చెందిన సమయంలో అతను బాగా మద్యం సేవించి ఉన్నాడని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చినట్లుగా ఇప్పుడే పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్లన్నీ కూడా ఈ మూడు అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ మృతదేహాల అప్పగింతకు సంబంధించి ఈ మృతదేహాల మ్యాచింగ్, డిఎన్ఏ మ్యాచింగ్ అనే ప్రక్రియ ఒకటి జరుగుతుంది. ఈ మ్యాచింగ్ అయిన వెంటనే ఆల్రెడీ ఈ రిపోర్ట్లు అయితే అన్నీ కూడా వచ్చాయి. ఈ మ్యాచింగ్ అయిన తర్వాత వారి బంధువులకి ఈ మృతదేహాలను అప్పగించనున్నారు. మనం ఇటువైపు చూస్తే కనుక, మన కుడి చేతి వైపు చూస్తే అంబులెన్సులన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన కొన్ని అంబులెన్స్ కానీ, ఏపీకి సంబంధించిన అంబులెన్సులు కానీ అన్నీ కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే మృతదేహాలను అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలి కాబట్టి దీన్ని పూర్తి చేస్తే దాదాపు ఇప్పుడు మొత్తం 18 మృతదేహాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ కూడా బంధువులకి అప్పగించేస్తారు. దీన్ని మృతదేహాలను తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంబులెన్సులన్నింటినీ సిద్ధం చేసింది. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా అంబులెన్సుల్ని సిద్ధం చేసింది. మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంబులెన్సులు. ఈ ప్రక్రియ ఈ సాయంత్రం లోపు పూర్తి అవుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవి ఇంకొకటి మాత్రమే, ఈ 18 మృతదేహాలను అప్పగించిన తర్వాత ఇంకొక మృతదేహాన్ని మాత్రమే అప్పగించాల్సి ఉంటుంది. దాన్ని అప్పగించాలంటే ఈ డిఎన్ఏ మ్యాచ్ కావాల్సి ఉంటుంది. డిఎన్ఏ పరీక్ష పూర్తి కావాలి. ఆ డిఎన్ఏ పరీక్ష పూర్తయిన తర్వాత అంటే అది కూడా రేపు సాయంత్రంలోగా పూర్తి అయిపోతుందని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఈ 3 అప్డేట్స్, ఉదయం నుంచి ఈ 3 అప్డేట్స్ ఉన్నాయి. మరికొంతసేపట్లో ఈ ప్రక్రియ, మృతదేహాలను అప్పగించే ప్రక్రియ మరికొంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్.